కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న సందర్భంగానే రేవంత్ కాళేశ్వరం విజిట్ చేయబోతున్నారని విమర్శించారు మాజీ ఎంపీ మాలోత్ కవిత. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ద్వారానే డోర్నకల్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల వరకు నీళ్లు వస్తున్నాయని, పంటలు పండుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తప్పుడు మాటలను బంద్ చేసి రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 20 తారీఖు నాడు కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభకు జగిత్యాలు వస్తున్నారు కాబట్టి అక్కడే వచ్చే ప్రజలకు, రైతులందరికీ తప్పుదోవ పట్టియడానికి మరొక్క మారు కాళేశ్వరంలో ఏదో మొత్తం పిల్లలని మునిగిపోయినాయి, కొంపలు ముట్టుకుపోయినాయి అని చెప్పేసి ఏదో మళ్ళా ప్రజలను తప్పుదోవ పట్టియడానికి రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకంలోని భాగమే ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఇక్కడ ఈ 21-19 పిల్లర్లు విజిట్ చేయడానికి వస్తున్నారో అందులోని భాగమని దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలు, రైతులందరూ గమనించాలని తెలియపరుస్తా ఉన్నాం. మన ఏదైతే కేసీఆర్ గారు మునిపెన్నడు ఏ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు చేయలేని విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ మా చివరున్న డోర్నాకల్, మహబూబాద్ నియోజకవర్గాల వరకు కూడా రైతన్నలకు బాగు జరిగి పాడి మంచి పండుతుందంటే అది కేసీఆర్ గారి చలవ. అంటే ఇంత గొప్ప ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏదో ఒక చిన్న పిల్లల దగ్గర చిన్న కుంగిపోతే దాన్ని కాళేశ్వరమే పూర్తిగా మునిగిపోయింది, 1,00,000 కోట్లు కూడా నష్టం చేసి అని చెప్పి ఏదైతే మీరు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారో ఇప్పటికైనా తప్పుడు మాటలు బంద్ చేసి ఏవైతే ఉన్న మిగతా ఎల్లుండి విజిట్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ మేటిగడ్డ సందర్భంగా బీఆర్ఎస్ బృందం అందరూ కూడా మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.